ఏడిస్తే కొంతమందికి విసుగు తమ్ముడు, నువ్వు ఏడిస్తే కొంతమందికి చీదరమ్మా, నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది. నీ ఏడుపును చూసి కనికరపడరు, గద్దిస్తూ ఉంటారు, నీ నోరు మూపియటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ నోరు మూపియటం కాదు, ఆని పక్షంగా పోయి కేక వేయాలి. పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు, ఇక ఎప్పటికీ నిన్ను పట్టించుకోవడని అర్థం కాదు. వినబడినట్టు ఏమీ ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు. పిచ్చిదానా, నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా? నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడుకుని ఉంటాడా? నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా? నేను చెబుతున్నా, పట్టుదల బట్టి కూర్చో. అదే నేమ్తో ఆ పర్సన్ విషయంలో నువ్వు సమాధానం ఈ ప్రభువాన్ని కూర్చో. నువ్వు దేవుని గోజాడు, అదే పాయింట్ పెట్టుకొని అది అటో ఇటో తేలిందా గోజాడు, ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ దేవుడు ఇస్తాడు నీకు. ఇప్పుడు రాజు కన్న కళ దానియేలు చెప్పాడు, దాని అర్థం కూడా చెప్పాడు. సాయం చేశాడా లేదా? చేయలేదా? నాకు దర్శనం వచ్చింది, దాని అర్థం ఏందో చెప్పు అని కూర్చున్నాడు. దానియేలు 10వ అధ్యాయంలో దేవుడు గాబ్రియేలుని పంపించాల్సి వచ్చింది. ఆ దర్శన భావం చెప్పడానికి గాబ్రియేలు బయలుదేరి వస్తే పారసీకుల అధిపతి వాడు ఆయన అడ్డగించాడని ఉంది, గాబ్రియేలుని అడ్డగించాడని ఉంది. మిఖాయేలు వచ్చి హెల్ప్ చేస్తే తర్వాత ఆయన వచ్చాడు. 21 రోజు ప్రార్థనకు జవాబు ఆగింది. అయితే ఎంత ముండోడండి, నాకు తెలియదు, నువ్వు నాకు దాని వివరణ ఇచ్చిందాకా నేను వదిలిపెట్టను అని కూర్చున్నాడు. అది పట్టు. స్నానపానాదులు 21 రోజు నీళ్లు కూడా పోసుకోవాలా, మరి దారుణం. కావాలంటే మీరు చదవచ్చు, నేను చెప్తున్నానా నా సొంత మాటలు, దానియేలు గ్రంథంలో ఉందా చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. అదిగో చాలిక. స్నానాభిషేకములు చేసుకోలేదు. స్నానాభిషేకం అంటే నీళ్లు పోసుకోలేదు, నూనె పోసుకోలేదు, 2 చేయాల. అంటే 21 రోజు పిచ్చోళ్ళకి అక్కడే కూర్చున్నాడు. నెహెమ్యాని కూడా మీరు చూడండి, ఏదైతే ఉందో మెయిన్ దానికోసమే ప్రార్థన చేస్తాడు. రాజు దగ్గరకు పోతున్నాను, ఇతని మనసుని కదిలిచ్చయ్యా అంటాడు. ఇదిగో ఇక్కడ ఈ విషయంలో నాకు సహాయం చేయయ్యా అంటాడు. ఈ విషయంలో వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, సాయం చేయయ్యా అంటాడు. 21 రోజు మొండిగా కూర్చున్నాడు. ఆ దర్శన భావం చెప్పాలా నీకు, ఎక్కడెక్కడైనా చేయలా కూర్చున్నాడు అంతే. నాకు తెలీదు, చెప్పు నువ్వు దర్శనం భావం చెప్పు నాకంటే. దూతను పంపాల్సి వచ్చింది. 21 రోజు శత్రువు అడ్డగించినప్పటికీ నేను లేవలా. నాకు తెలీదు, నువ్వు పంపించకపోతే నేను లేవను, అవసరమైతే ఇంత అయిపోతాను. అంటే గాబ్రియేలు వచ్చి 21 రోజులప్పుడు దానియేలు నీవు బహుప్రియుడు అని చెప్పి ఆ దర్శన భావాన్ని వివరిస్తాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు ఇంతగా నొక్కి చెబుతున్నానంటే తెల్లవారేసరికి మర్చిపోతారని అనే, జీవితంలో మర్చిపోకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళైతే పెన్ను నోట్స్ మీకు అందుబాటులో ఉంటే రాసుకోండి ప్లీజ్, గుర్తు రాసుకోండి. నిజంగా దేవుని కార్యాలు చూడగోరినట్లయితే, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగోరినట్లయితే ఇది పద్ధతి. ఏ విషయమైనా సరే, నువ్వు సేవకుడివా అట్లయితే ఆ సంఘ సంబంధమైన విషయాల సంగతి ఏందో తేలిందాకా కూర్చోవాలి. పరిచర్య కోసం కూర్చోవాలి. ఏ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు దాని సఫలతని నువ్వు పొందినట్లు అదే అంశం మీద కూర్చోవాలి. ఒక దాని మీద మనసు పెట్టి దాన్ని సాధించిన దాకా పట్టొదలొద్దు. కానీ చాలామందికి ఇది తెలియదు. ఇలా నేను పట్టుబట్టాలి, కూర్చోవాలి, దేవుని దర్శనం పొందాలి, దేవుని వాక్కు పొందాలి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలి అనేది తెలియదు. నేను అలా కూర్చున్నప్పుడు దేవుడు నాకు స్పష్టపరిచి నా దోషములను పరిహరించుటయే గాక నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలను
వెళ్ళగొట్టుటయేగాక దేవుని పని చేయడానికి అవసరమైన ఆధారమైనటువంటి వాక్య సత్యమును కూడా నాకు చేతబట్టించాడు. ఆయన పాదాల దగ్గర కాచుకొని కనిపెట్టుకొని గోజాడిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏదో తెలుసుకోండి. అది చేసింది ఆమె, కనాను అక్కయ్య, కనాను స్త్రీ అది చేసింది. సమస్య ఒకటైతే ఇంకొకటి అనుకొని భ్రమపడలా, ఖచ్చితంగా గుర్తుపట్టింది ఇది దెయ్యం పని. ఏమండి, ఒకవేళ ఇప్పుడు మీకేదన్నా అది దురాత్మ అని బయలుపరచబడింది అనుకో, మరి మీరేం చేస్తారు? ఖచ్చితంగా పాస్టర్లను దేవుడు అడుకోవాలా. ఏం చేయాలో? మిమ్మల్ని శోధించే దురాత్మ అని అర్థమైందనుకో, పడేసే పాస్టర్లను దేవుడు అడుకోవాలా. అంతేనా? ఈ మధ్య బాగుతున్నారు, తీసి పెట్టామని కొడుతున్నారు, అట్లా వెతుక్కోవాలి. అంతేనా? సమస్య దురాత్మ, దాని శోధన అని చూపించిన దేవుడికి దాన్ని ఎల్లగొట్టడం కూడా తెలుసు. ఆయన ఏమన్నాడు? నీవు కోరినట్లే నీకు అగును కాక అన్నాడు. కానీ అమ్మాయి, మీ అమ్మాయికి పట్టిన దెయ్యం కాదు, భూతం కాదు, జబ్బులే కానీ తగ్గిద్ది పనులా. అంటే పాయింట్ కరెక్ట్గా గుర్తుపట్టిందని ఆయన గ్రహించాడు. సమస్య ఏంటో గుర్తుపట్టింది. ఇది ఒక మొదటి విషయం అండి. ఆమెలో నేను గ్రహించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సమస్య ఒకటైతే ఇంకొకటి అనుకొని భ్రమపడి ఏదో పిచ్చి ప్రయత్నాలు చేయలే. సమస్య ఏంటో దాన్ని పర్టికులర్గా గుర్తుపట్టి దానికి పరిష్కారం ఎక్కడుందో కూడా వెతికింది. ఇప్పుడు మీరు దేవుని ముందు కూర్చున్నప్పుడు సమస్య చూపించాడు అనుకో, పరిష్కారం ఎక్కడ ఎతకాలి? ఆమె శిష్యుల దగ్గర ఎతికిందా, యేసయ్య దగ్గర ఎతికిందా? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యా శాలేమన్నా ఏడన్నా నాకు చూపించాడన్నా, నాకు చూపించాడన్నా. అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనే పోయిద్దంటయ్యా, లేకపోతే పోదంటయ్యా, ఒప్పందం చేసుకుందంటయ్యా, అది నిన్ను చూసి కానీ పోదంటయ్యా. ఎందుకోనయ్యా? నీకు దండం పెడతా, నీకు దాన్ని చూపించిన దేవుడు దాన్ని వెళ్ళగొట్టడానికి సమర్థుడు. అంతేగాని దయ్యానికి నాకు అనుబంధం కట్టవాకు. నిన్ను చూస్తే కానీ పోదంట, నీతో మాట్లాడి కానీ పోదంట, నీ మీద ఇట్లాంటివన్నీ చేయొద్దు. నీకు బయలుపరిచిన దేవుడే దాన్ని నీ ఇంట నుండి, నీ బిడ్డల యొద్ద నుండి, నీ భర్త యొద్ద నుండి, నీ యొద్ద నుండి ఖచ్చితంగా వెళ్ళగొడతాడు. ఖచ్చితంగా వెళ్ళగొట్టిన దాకా పట్టొదలొద్దు నాన్న, పట్టొదలొద్దు. కూర్చో దేవుని ముందు, దేవ దర్శనం పొందేంత వరకు నీవు పట్టు విడవద్దు. ఇదంతా ఓల్డ్ వెనకటి భక్తులలో ఈ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు ఆ దర్శనం? దేవ దర్శనం కోసం కూర్చునేవాడు ఎవరండి? ఇప్పుడు అన్ని సెల్లు దర్శనాలు అయిపోయినాయి. ఏ దర్శనాలు? మొబైల్ దర్శనాలు ఎక్కువైపోయినాయి. ఈ దర్శనానికి అలవాటు పడ్డాడు ఆ దర్శనం కోసం కూర్చుంటాడా? నేను చెబుతున్నాను, నిజంగా నువ్వు భక్తి సాధన చేస్తే, నిజంగా నువ్వు దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలనుకుంటే ఈ లోక మాయ నుంచి బయటికి రా, ఆ మత్తు నుంచి బయటికి రా, బాగుపడతావు. దేవుని ముందు, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత కనిపెట్టుకోవటం సాధన చేయి. ఈ అంత్య దినాల్లో చాలామంది దీన్ని కోల్పోతున్నారు. దేవుని ప్రత్యక్షతల కోసం, దేవుని ప్రసన్నత కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని జవాబు కోసం, దేవుని దర్శనం కోసం ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని పర్టికులర్ అంశం కోసం గోజాడేటువంటి మొండి మనుషులు ఈ దినాల్లో తక్కువైపోయారు. దయచేసి మీరు అలాంటి వారై ఉండకండి. ఏది నిర్లక్ష్యం చేసేవారై ఉండకండి. ఆనాటి పాత తరపు భక్తిని సాధన చేయండి. అది ఒరిజినల్, అది ఒరిజినల్. ఓకే, సమస్య ఏంటో గుర్తుపట్టింది. సమస్యకు పరిష్కారం ఎక్కడుందో కూడా గుర్తుపట్టి. ఎక్కడుంది? సమస్యను చూపించిన దేవుడి దగ్గర ఉంది, యేసయ్య దగ్గరే ఉంది. యేసయ్యకు పాస్టర్ గారు మొర్ర పెడితేనే సమాధానం ఇవ్వడం కాదు, నువ్వు మొర్ర పెట్టినా వింటాడు. ఎందుకంటే నిన్ను కూడా ఆయన తన రక్తంతో కడుక్కున్నాడు. నిన్ను కూడా ఆయన పవిత్ర రక్తంతో కడుక్కున్నాడు. నిన్ను కూడా విశ్వాసమును బట్టి కుమార్తెగా, కుమారుడిగా స్వీకరించాడు. కాబట్టి సందేహం ఏంటి?
నువ్వు ప్రార్థన చేస్తే నీకు బయలుపరచడా, నీకు విడుదల ఇవ్వడా? అట్లాగా నువ్వు తయారు కాగలిగితే భవిష్యత్తులో నీవు దైవజనుడివి అవుతావు, దైవజనురాలివి అవుతావు. దేవుని పాత్రలు అవుతారు మీరు. వ్యక్తిగతంగా అలాగా దేవుణ్ణి కనెక్ట్ అవ్వాలి, వ్యక్తిగతంగా అలా దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని దగ్గర నుండి పొందుకోవడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు సాతాను కూడా మాయా దర్శనములు చూపిస్తాడు. ఆ చూపించిన దర్శనములు వాక్యానుసారమో లేదో పరిశీలించుకో. అందుకే వాక్యపు వెలుగులోనే దర్శనాలనైనా ప్రవచనాలనైనా పరిశీలించుకోవాలి. వాక్యాన్ని చదువు, కూర్చో దేవుని ముందు. దేవా, నాకు ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వు. నా బిడ్డ ఇలా ఎందుకు అయ్యాడు, నా కుమార్తె ఇలా ఎందుకు అయింది, నా భర్త ఇలా ఎందుకు అయ్యాడు, నా భార్య ఇలా ఎందుకు అయింది, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది, ఈ వ్యసనాన్ని నేను ఎందుకు గెలవలేకపోతున్నాను. సమస్య అండ్ పరిష్కారం రెండు. సమస్యను చూపించేవాడే పరిష్కారాన్ని కూడా. ఇప్పుడు దానియేలుకి రాజుగన్న కళ ఎవరు చూపించారు? దేవుడే చూపించాడు. దానికి అర్థం ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కాబట్టి నీకు బయలుపరిచే దేవుడి దాని నుంచి విడుదల కూడా నీకు ఇస్తాడు. దానికోసం ఎవరి దయనో ఎవరి కోసమో ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అనొద్దు. ఎవరి దయ కోసమో కాచుకోవద్దు. నా తండ్రి నీకు విడుదల ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళల్లో అంత పట్టుదల లేదు. మనకు ముందు తరంలో ఉన్న పెద్దోళ్లలో కొంతమందిలో, స్త్రీలలో చూశాను, పురుషుల్లో చూశాను. మళ్ళీ సామాన్యులే, ప్రార్థనా యోధులు, వాళ్ళ దెబ్బకి దయ్యాలు కూడా కలవరిపోయినాయి. విశ్వాసులే కానీ మొండి మనుషులు. విజన్ కలిగిన వాళ్ళు, దర్శనం కలిగిన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు. ఓకేనా? రైట్. ఇది చాలా ముఖ్యం కాబట్టి నీకు ఈ ఒక్క పాయింట్ ఇంతసేపు నేను మాట్లాడాను. రెండవది ఏంటంటే, సమస్య తెలుసుకుంది, పరిష్కారం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి పరిగెత్తింది. పరిష్కారం ఎక్కడుంది? ఫోన్ చేసి, హలో తండ్రి సన్నిధే, మా అబ్బాయి కొంచెం బాగలేదు, ప్రార్థన చేయండి, మీరు మొత్తుకోండి, మేమేమో సినిమాలు చూస్తాం. హలో తండ్రి సన్నిధే, ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం ప్రార్థన చేయండి. భారం ఎవరికి ఉండాలి? నీకుంటుందా వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు వెంటనే ఫోన్లో, ప్రభువా ఆ బిడ్డకున్న సమస్య తీసే నాయనా అని వాళ్ళ ధర్మం వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ అదే విషయాన్ని గురించి బాధ్యతగా భారంగా కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఎవరు? ఏమని చెబుతారు తెలుసు? ఇంట్లో ఫోన్ చేశాక తండ్రి సన్నిధికి ఇక వాళ్ళే మొత్తుకుంటుంటారు. మనం చేయాల్సిన అవసరం లేదు. పెట్టు అది పెట్టు, ఏది పెట్టు, ఇంట్లో ఉంటాయి ఇక దిక్కుమాలి, అవి పెట్టు. తప్పు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం నువ్వు దేవుని దగ్గర వెతకాలి, నువ్వు కూర్చోవాలి. సరే, వచ్చి 3 రోజులు కూర్చున్నా నాకు ఆన్సర్ రాలా. ఈవలాగనే ఆయన వచ్చి కేకలేస్తుంది, ప్రభువా నన్ను కరుణించు, నా బిడ్డను బ్రతికించని కేకలేస్తుంది. ప్రభువా నన్ను కరుణించని. ఈయన అసలు ఏమీ వినపడినట్టు పోతున్నాడు. గుర్తుపెట్టుకో, ఇది కూడా ఇందులో పాఠం ఉంది. నువ్వు మొర్ర పెట్టగానే ఇదిగో జవాబు అనడు. అసలు నీ పట్టుదల ఎంతవరకు కనిపెడతాడు ఆయన. నీలో ఆ విషయాన్ని గూర్చి ఎంత తీవ్రత ఉందో గుర్తుపడతాడు ఆయన. కళ్ళారా కనపడుతుంది ఇక్కడ ఆయన ఎంత పరీక్షించాడో చూడండి. ఒక పక్కన కుయ్యో మొర్రానికి కేకలేస్తుంటే అసలు ఏం పట్టించుకొని వెళ్తా ఉన్నాడు. శిష్యులు ఆయనకి వినపడిన టీళ్ళు వచ్చి, ఏందయ్యా అంత కేకలేస్తాను వినపట్టలేదు నీకు, మా చెవులు పోతున్నాయడా, ప్రభు అని గోల చేస్తుంది. ఏంది ఆయన పంపించు, ముందు ఆ గోల చీదరపోయింది ముందు. ప్రియులారా, ఆమె కేకలు వేస్తున్నా ఆయన పట్టించుకోకుండా వెళ్తుంటే ఆమె ఫీలింగ్ ఇచ్చి వెళ్ళిపోలా. నేను ఇంతసేపు పిలుస్తున్నా అలాగ పోతున్నాడు ఏంది అని పోలా. పోతే వాళ్ళ అమ్మాయి పోయేది కాటికి, పోలా, మొండికి పడి వెంటాడింది. కొంతమంది అంతే, కొద్ది కేకలేస్తారు, ఆన్సర్ రాలేదనుకో ఇకంతే లేచిపోతారు.
ప్రార్థన చేయమ్మా. చేశాను అన్నయ్య. ఏందో దేవుడు జవాబు ఇట్లా. నువ్వు చేయన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయన్నయ్య. నాకు నేర్పుతుంటారు ప్రార్థన గట్టిగా చేయమని. ఎవరు వచ్చినా అంతే, నన్ను గట్టిగా నాకు నేర్పుతుంటారు గట్టిగా ప్రార్థన చేయాలి. నేను నేర్పాల్సింది నాకు నేర్పిపోతుంటారు. ఉన్నారు, మొరపెట్టావు, ఆన్సర్ రాకపోతే ఇంక వదిలేసి ఇక ఎవరున్నారు ఈ ప్రార్థన చేసేవాడు ఎవడున్నాడు అని వెతుకుతావా? బుద్ధి ఉండద్దు. నీకు దూరంగా ఉన్నాడా దేవుడు? నీకోసం ప్రాణం పెట్టలా, నీకోసం రక్తం కార్చలా, విశ్వాసాన్ని బట్టి నిన్ను కుమార్తెగా కుమారుడిగా స్వీకరించలా, నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొందలా, కుమారుని ఆత్మని. నీకు అందుబాటులో ఉన్నాడే. ఆన్సర్ రాకపోతే నీ నిరీక్షణను, నీ పట్టుదలను, నీ మొండితనాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపట్టు. ఆయన కనిపెట్టుచున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని కనిపెట్టి నాకు తెలీదు, ఇక్కడ రెండో కనాను స్త్రీ వదిలిపెట్టరా, నాకు తెలియదు, నువ్వు ఆన్సర్ ఇచ్చిన దాకా నేను వదలను ప్రభు, ఇది మానుకో, నేను గోజాడుతూనే ఉంటాను, నాకు తెలియదు. కేకలు పెంచింది, శిష్యుల గోల తట్టుకోలేక ఏంది గోల అన్నారు. ఆయన వాళ్ళకు కూడా ఆన్సర్ ఇచ్చాడా? సరే మీరు వచ్చారుగా కేకలేస్తుందని మీరే చూడండి అన్నాడా? అబ్బే వాళ్ళకి ఆ పని చెప్పలా. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎక్కడికి నేను పంపబడలేదు అన్నాడు. అంటే ఏంటి? నేను ఆమెకు సాయం చెయ్యను అని చెప్పకని చెప్పాడు. ఆన్సర్ ఇవ్వను అని చెప్పకని చెప్పాడు. అయితే ఆ మాట విని ఆమె ఏం చేసిందో తెలుసా? నేను గతి లేనిదాన్నా, దిక్కులేని దాన్నా, నేనేం తక్కువ దాన్నా, నేనేంది, నా కెపాసిటీ ఏంది, నా క్యాడర్ ఏంది, అస్సలు ఏంది, నేను కేకేస్తే అలాగే వెళ్ళిపోతున్నాడు ఏంది? ఉంటే ఉంది, పోతే పోయింది, కూతురు పదా అని వెళ్ళిపోలా. కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమి ఎచ్చులు వచ్చింది దేవుని సన్నిధికి అనే భయం ఉండదు. తమ కులాన్ని బట్టి, తమ ధనాన్ని బట్టి, తమ అధికారాన్ని బట్టి, తమ హోదాని బట్టి. నేను చెప్తున్నాను, నువ్వు బయట ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ రేంజ్లో ఉన్నావో, నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావో, నువ్వు ఎంత పెద్ద అధికారివో లేదా అధికార అమ్మవో, లేకపోతే నువ్వు ఎంత సౌండో, నువ్వు కారులో వచ్చావో లేకపోతే నువ్వు ఫ్లైట్లో వచ్చావో నాకైతే తెలీదు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దీనుడవై, దీనురాలివై ఎంతకైనా తగ్గించుకునేటట్టు ఉండాలి. నువ్వు ఎంత రేంజ్ కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు అనుకో, ఇంకా దేవుడు కృప చూపుతాడు. అంతేగాని నీ రేంజ్ దేవుని దగ్గర మెయింటైన్ చేయకూడదు, సేవకుడి దగ్గర మెయింటైన్ చేయకూడదు. కొంతమంది సేవకుడి దగ్గర మెయింటైన్ చేయబోతారు. మందంతా మిడివేళ మినిస్ట్రీగా, దేవునికి స్తోత్రం. నేను లెక్క కూడా దీనంగా, వినయంగా నేను చెప్తున్నాను. ఎంతకైనా అంటే అవకాశం ఇస్తే పరిచారకులు బాత్రూములు, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా, మగవాళ్ళైతే పురుషుల వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా. ఆ హృదయాలను కనిపెడతాడు ఆయన. యవనస్తురాలా, ఆ హృదయాలను కనిపెట్టి, ఆ మనసులను కనిపెట్టి ఆయన నిన్ను పైకెత్తుతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని దగ్గర రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. దేవుని సన్నిధిలో దైవ జనుల ఎదుట రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. నువ్వు ఎంత పెద్ద ఇదైనా సరే బయట, అవన్నీ బయట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నీవు దీనుడవు, దీనురాలివి, సామాన్యుడివి, సామాన్యురాలివి.
ఇక నువ్వు దేని గురించి కూడా ఎచ్చులు పడద్దు. ఈజీగా అర్థమైద్దని చెప్తున్నా. కొంచెం అఫీషియల్గా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా హెచ్చించుకోవద్దు. మరొకటిగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా ఎచ్చులు పడద్దు. పడ్డావనుకో కోల్పోతావు, చాలా బ్లెస్సింగ్ కోల్పోతావు. ఎంతటి వారైనా సరే ఛాన్స్ కోసం చూడాలి. జస్ట్ వెళ్ళి యూజ్ చేసుకొని రావటం కాదు. అబ్బా ఛాన్స్ దొరికింది, నేను యూజ్ చేసుకోవడానికి వచ్చాను వాష్రూమ్లని, ఛాన్స్ దొరికిందని అవసరమైతే రెండు గదులు కడిగి రావాలి. ఆ మనసు పుట్టాలి. ఏంటమ్మో ఈ చండాలం. పద నీ ఫేసు, నువ్వు, నీ అవతారం, మళ్ళీ ఖర్చీపు, మళ్ళీ క్లాత్ అడ్డం పెట్టి ఎవరు చేస్తాడు నీకు ఇవన్నీ? ఎవరున్నారు చేసేవాళ్ళు? పనోళ్ళు ఉన్నారా? నీ కాడికి అఫీషియల్స్ వాళ్ళు. ఆడున్నోళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఆడు ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళు. నీ కాడికి మొనగత్తెలే. అయినా సరే దేవుణ్ణి ప్రేమించి తమను తాము తగ్గించుకొని నీకు ఊడిగం చేస్తున్నారు అక్కడ, నీకు పరిచర్య చేస్తున్నారు అక్కడ. అడుక్కోవాలి అవసరమైతే వాళ్ళనమ్మా, ఒక ఛాన్స్ ఇస్తారా, 2 బాత్రూమ్లు గడిగిపోతాను. నాకు ఆశమ్మా, నా తండ్రి సన్నిధిలో తగ్గించుకొని పరిచర్య చేయాలని ఆశమ్మా. సాగించుకోవటం కాదు, అది కూడా కనిపెడతాడు. నువ్వు సాగించుకుంటున్నావా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అంటున్నావా, ఎచ్చులు పడ, నువ్వు ఏ టైప్లో ఫీలింగ్లు ఇస్తున్నావు కనిపెడతాడు అక్కడ. మనం సాగించుకోలేవు, వాళ్ళు సాగించుకోలేరు. అవన్నీ జాంతనాయి దేవుని దగ్గర. నీ రేంజ్ ఏ రేంజ్ అయినా, నువ్వు అందలంలో పుట్టి పెరిగిన జీవము గల దేవుని సన్నిధిలో దీనురాలువై మసలుకోవటం నేర్చుకో. కొట్టదలుచుకుంటే గట్టి కొట్టు, లేదా వదిలే. దానికి ఏం పెద్ద బతిలాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనుమానంగా? స్తోత్రం చెప్పండి. నేను సురోఫెనికయ్య వంశస్థురాలని, లేకపోతే నేను ఇది, నేను అది, అసలు మారేంది అట్లా ఏంది, నేను పిలిస్తే పోతాడు ఏంది, ఏముంది ఈయనకు అంతసేటు, నిలువుట అంగి తప్ప ఏమి లేదు, అసలు నేను పిలిస్తే పోతున్నాడు, చల్లనాడు అని వెళ్ళిపోలా. నేను వీళ్ళ కోసం కాదు వచ్చింది, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానని ఆయన అంటే, చటుక్కుని వచ్చి ఇంకా మోకాళ్ళు ఆయన ముందు సాష్టాంగపడింది, మ్రొక్కి అన్నది. నేను చెయ్యను నాకు వచ్చి మొక్కింది. మొక్కి, ప్రభువా నన్ను కరుణించయ్యా అంది. ఆయనకు ఆశ్చర్యం, ఏంట్రా ఈ మీలో ఇంత పట్టుదల? ఆమె హోదాను బట్టి నేను తృణీకరించిన, ఆమె ఆ తృణీకారాన్ని కూడా లక్ష్య పెట్టలేదు, తిరస్కరించిన మాట పట్టించుకోకపోయినా ఇంత మొండిగా కాచుకుంది అని ఇంకొక మాట అన్నాడు. ఆమె అవమానం ఫీల్ అయ్యే మాట అన్నాడు. మొదటిది, పిలుపుకు బదులు ఇవ్వాలా, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇవ్వనన్నట్టు స్పష్టం చేశాడు, అప్పుడు వచ్చి మ్రొక్కింది. మూడవది ఏం చేశాడో తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తం కాదన్నాడు. అప్పుడు ఆమె ఏముందో తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి ఎవరికి ఇటు యుక్తం కాదు, కుక్క పిల్లలకి. ఇప్పుడు ఆమె ఎవరి కోసం వచ్చింది? కూతురు కోసం వచ్చింది. ఇప్పుడు పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం కాదంటే ఇప్పుడు ఆమె కూతురు ఎవరు? కుక్క పిల్ల. వాళ్ళ కూతురు కుక్క పిల్ల అయితే మరి కుక్క ఎవరు? ఎంత అంటే యేసు ప్రభు పరీక్షిస్తాడా, యేసు ప్రభు కూడా ఇలా టెస్ట్ చేస్తాడా అని కొంతమందికి డౌట్. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన కాకపోతే ఇంకెవరు చేయాలా? ఆయన సర్వాధికారి, ఆయన దేవుడు, ఆయన మనకి చాలా ఇచ్చాడు, చాలా ఇవ్వబోతున్నాడు. ఆయన కాకపోతే మనల్ని ఇంకెవరు టెస్ట్ చేయాలి? ఆయన కాకపోతే ఇంకెవరు పరీక్షించాలి మనల్ని? సైతాన్ గడు పరీక్షించాలి. సైతాన్ గడు ఏం దాచిపెట్టాడు వాడు పరీక్షించాలి మనల్ని? మనల్ని పరీక్షించే హక్కు, అధికారం యేసయ్యకే ఉంది.
మనల్ని పరిశోధించుకోవాల్సిన అవసరత కూడా ఆయనకే ఉంది. ఎందుకంటే శాశ్వతమైన ప్రయోజనాన్ని మనకు దాచిపెట్టింది ఆయన. దాన్ని ఇవ్వటం కోసం మన కోసం ప్రాణం పెట్టింది ఆయన. మనల్ని పరీక్షించే హక్కు లేదు యేసయ్యకి. ఎంత శాతం ఉందంట? 100కి 20%, 80%, లేకపోతే ఏమంటారు మీరు? 100కి 100% అంటారా? డౌట్ లేదా? పరీక్షించుకునే హక్కు ఉందా? అధికారం ఉందా? ఎందుకు? చాలా చేశాడు, చేయబోతున్నాడు, సిద్ధపరిచాడు కూడా. గనుక తప్పనిసరిగా పరీక్షించుకుంటాడు. మనం కూడా అన్ని జనుల్లోంచి రక్షించబడ్డోళ్ళమే. పరీక్షించుకుంటాడు. అబ్రహాం అంతటి వాడినే పరిశోధించినప్పుడు, అంతటి విశ్వాస వీరుణ్ణే పరిశోధించినప్పుడు, మరి నిన్ను నన్ను పరిశోధించొద్దు? ఏమ్మా, పరిశోధించాలా లేదా? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. ఆయన పరిశోధిస్తే ఆమె పాస్ అయిందండి. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. అంటే మీరు కుక్క పిల్లలు అంటాడు. అవమానంగా అవమానపరిచినట్టు మాట్లాడాడు. అదే మాట నేను మిమ్మల్ని అంటే ఉంటారు. ఇక మిమ్మల్ని శాలేమన్నా అని పోతే ఎందుకు కుక్క పిల్లలు అంటున్నాడు. నేను రాను బామ్మ. ఏంది అసలు నోరు కుదరట్లా ఆయనకి? ఏంది కుక్క పిల్ల అంటున్నాడు ఏంటి చండాలంగా? అంత మాట అంటే ఆయన వదిలిపెట్టదే. ఏమంది? ఎంత తగ్గించుకుందో చూడండి ప్రభువా. మరి కుక్క పిల్లలు ఎట్ట బతకాలంది? పిల్లల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదంటే మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి? వాటికి మేత ఎక్కడా? పిల్లలు తిన్నంగా మిగిలిన ముక్కలే కదా అనుకో. మేము కుక్క పిల్లలమే అనుకో, కుక్క పిల్లలమే అనుకో, నీ వాళ్ళు పిల్లలే అనుకో. కనీసం వాళ్ళు తిన్నంగా వాళ్ళకి ఇవ్వంగా మిగిలిన అన్నా మాకు వేయాలి కదయ్యా నువ్వు. ఎంత విషయాన్ని పట్టుకుందో చూడండి ఆమె. అహంకారంతో పోగా తమను తాము తగ్గించుకొని ధన్యులైన వారి జాబితాలో ఈమె కూడా చేర్చబడింది. ఎంత ధన్యత లభించింది ఆమెకంటే ఆ మాట అనేసరికి యేసయ్య హృదయం కదిలిపోయింది. అరే దీనురాలు, గర్వహృదయాలు కాదు. 2 విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు, మొర్ర పెట్టినప్పుడు, దేవుడు వినిపించుకోనట్టు ఉంటే, నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు. నీకు చెవులు ఇచ్చింది ఎవరు? వాటితో ఏం చేస్తావు? నువ్వు వింటావు. వినటానికి నీకు చెవులిచ్చిన వాడికి వినపడదా? ఆమె కేకలు యేసుప్రభుకి వినపడలేదా? వినపడ్డాయి, కానీ వినిపించుకోనట్టు వెళ్తున్నాడు. ఆమెను సృష్టించింది ఎవరు? ఆమెను చేసింది ఎవరు? ఆయనే. ఆమె చరిత్ర తెలియదు ఆయనకి. కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు. ఇక ఎప్పటికీ నిన్ను పట్టించుకోవడని అర్థం కాదు. వినబడినట్టు ఏమీ ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు. పిచ్చిదానా, నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా? నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడుకుని ఉంటాడా? నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా? నీ మనసు, దాని అందలి పట్టుదల, నీ అందలి విశ్వాసము, నీ నిరీక్షణ, నీ తగ్గింపు, నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు. పరీక్షించుకొని తమ్ముడు, పరీక్షించుకొని నీకు స్తోత్రం ప్రభువాని సమీపానికి వెళ్ళు. నువ్వు వినటం లేదు అని నేను అనుకోను ప్రభా, నువ్వు వినట్లేదు అని నేను అనుకోను. నాకు చెవులు ఇచ్చినోడివి, నువ్వు వినవా? నువ్వు వింటావు, కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు. దేవా, నన్ను పరీక్షిస్తున్నావా? వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా, అర్హురాల్ని కాదా? పర్వాలేదు నాయన. లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా?
నా ఆర్తధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా? పర్వాలేదు నాయన, నేను నిన్ను తృణీకరించను. నీ దయ కోసం, నీ కృప కోసం నేను కాచుకుంటాను. కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా. నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను, అన్నిసార్లు నా మొర్ర నీ యొద్ద చేరిందని తెలుసు. నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు. ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు. నేను మంచోడినై మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు, నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో, నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి, ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు. నువ్వు నా కోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు. నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా? నువ్వు నా ప్రార్థన ఎందుకు వినవు? ఖచ్చితంగా వింటావు. కానీ నా నిరీక్షణను, నా విశ్వాసాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి చాపను, మరొక దారి నేను వెతుక్కోను. నా రక్షకుడివి, నా ప్రియుడివి, నా రాజువి, నా ప్రభువి, నా దేవుడివి, నాకున్న ఆధారము నువ్వే. నీట ముంచిన పాల ముంచిన నువ్వే. నా స్థితిని, నా గతిని ఏం చేసినా నువ్వే. నువ్వు ఆనసరిలేదని నేను కోపడినాయా? సర్వాధికారి నువ్వు, నీ ఇష్టం. కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నా మొర్ర నీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు. ఇంకా ఎన్ని మొర్రలు చేరాలో అన్ని మొర్రలు చేరుస్తా, మొర్ర పెడతానే ఉంటా. నా మొర్ర ఆగదు, నేను ఆగను. ఎందుకంటే నేను వేదనలో ఉన్నాను, నేను నలిగిపోతున్నాను. నీ సన్నిధి, నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే దిక్కు లేదు నాకు. ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను. నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను. నా కోసం కదలవా తండ్రి? ఆయనకు మ్రొక్కు, ఆయన్ను మరి బిగ్గరగా కేకలు వేయి. నిరీక్షించు, దేవుని కార్యాన్ని తప్పకుండా చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడైతే కాదు. అందరు చెప్పండి, ఎప్పుడు ప్రేమించాడు నిన్ను? మంచిగా ఉన్నప్పుడా, చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేనా? ఎంత ప్రేమించాడో? ఇంత డబ్బు మూట ఇస్తావనే అయ్యేం చేసుకుంటాడు ఆయన? లేకపోతే ఆయనకి ఏం తెగేస్తావని? ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక, ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనుక, మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని కన్నాడు గనుక అది కన్న ప్రేమ, అది మాతృ ప్రేమ, అది పితృ ప్రేమ. అందులో మార్పు ఉండదు. ప్రేమించడని మాత్రం అనుకోవద్దు, పట్టించుకోవడని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, దాటి వెళ్ళినట్టు ఉంటాడు, దాటిపోడు. దాటి వెళ్తున్నట్టు ఉంటాడు. గుడ్డివాడి దగ్గర కూడా అంతే. భర్తిమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు. ఇంకా పెద్దగా కేకలేసాడు. కేకలు మానలా. కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా, ముష్టోడు కదా, నర్మే ఏదో గౌ కేకలేస్తున్నా. మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది అహం. అందులో ముష్టోళ్ళ మీద బలి జాగిస్తారు ఒక్కొక్కళ్ళు, అడుక్కునేవాడు. ఎందుకంటే వీళ్ళు లేసే భిక్షతో వాళ్ళు బతకాలి కదా. అందుకు మార్కు సువార్తలో రాసుంది, అతనిని వారు గద్దించిరి అని రాసుంది. అతడేమో భర్తిమయ్యేమో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసుంది క్లియర్గా. ఏమని గద్దించుంటారండి? ఫస్ట్ అరవా నోర్మై ఆయన వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళాడులే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు. వాడేం చేశాడు తెలుసా? ఇంకా పెద్ద కేకలేశాడు, దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమేనయ్యా ఎదురు చూస్తున్నాను, నన్ను దాటిపోతున్నావా?
అయ్యా ఉన్నాడని తెలియదా? నీకోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా? నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా? దావీదు కుమారుడా యేసు. వాళ్ళు కోపగించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పోతున్నాడు, ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏందండి? గద్దించారంట. ఎందుకంటే పరుగు పోయింది. వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయ్యల, వీళ్ళ అహం దెబ్బతింది. మీకు అర్థమైందా? చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి. తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు. వాడిని రే నోర్మై అంటారు. వాడు ముయ్యడు, ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు. అప్పుడు ఇతను అహం దెబ్బతింటది. ముయ్యమంటే ముయ్యని కొడతాడు. ఎందుకు? వాడు నోరు మూస్తే ఈయన మునగాడు, ముయ్యకపోతే ఎదవైపోయాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మునగాళ్ళు. కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు? వాళ్ళ కళ్ళు పోతాయి కదా, వాళ్ళకి అర్థమయ్యేది. కేకలేస్తున్నాడు, మొత్తుకొని గోలగోల చేస్తున్నాడు. ఏమి వినిపించుకున్నట్టు చకా 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 వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు, ఏందయ్యా అంటే నీకు తెలియదా? నజరేయుడైన యేసు ఈ మార్గాన పోతున్నాడు. అయ్యా యేసు, నజరేయుడైన యేసు వేసాడు కేక. అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా? చాలా దూరం వెళ్ళాడా? దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడయ్యా. నా కేక అన్నడా? వేసాడు కేక. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పెద్ద 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 పెద్దగా కేకలు వేసాడు. వాళ్ళు వచ్చి గద్దించారు. ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు, నువ్వు ఇక్కడ కేకలు ఎత్తున్నా. అబ్బా సోది, వాళ్ళకి సోది. వాంది ఆర్తధ్వని. నీకేం తెలుసురా నా బతుకు? వాని బాధ వాడిని. వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు, చక్క 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 వెళ్తున్నాడు. కేకలాపలా వేస్తానే ఉన్నాడు. నీ కేకలు ఆగకూడదు. దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో వాళ్ళ మీద కేకలేయొద్దు, మనుషుల మీద కేకలేయొద్దు, మనుషుల ముందుకు పోయి కేకలేయొద్దు. కొంతమందికి పరిస్థితులు మారక, ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలేసుకుంటుంటారు. ఈ కేకలు వేస్ట్. నువ్వు తేడా, నీ దరిద్రమే, నీ కొంప నువ్వే మా కొంపగా శనిలాగా పట్టావు, నువ్వు అట్ట దరిద్రం, నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకోవద్దు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేక వేయండి. ఆయనను కేక వేసి ఆయనను నిలయండి. ఆయన ఆపటం చేయండి. ఆపినాయి అట్లా పోతాడు కానీ పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా? లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా విడిచిపోకయ్యా. చిన్న మాట వీళ్ళు వచ్చి అతన్ని గద్దించకపోతే, రే చాలా మంది కళ్ళు తెరిచాడు, యేసు పోతున్నాడు, ఇది మనూరు కళ్ళు లేనోట, ఇది గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట పరిగెత్తాలి కదా. ఎవడండి సాయం చేసేది? ఎవరికండి పట్టేది? ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది? ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేది? విసుగు. ఇప్పుడు ఆడి దగ్గరకు వచ్చి అన్నోరు ముప్పిపోతే, అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా, బాగు చేసేవాడు నీకు పోగొట్టుకున్నాడు దరిద్రుడరే, కళ్ళు కనపడలేదు పాప వీడికి, అయ్యో పాప అని పరిగెత్తాలా? యేసు వెంటబడి ప్రభువా 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 అని పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపి నేను తీసుకెళ్ళా. ఎవడు సాయం చేశాడు? పోయేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు,
అరే గుడ్డోడా అని అయితే అంటారు. ఆ రోడ్డు మీద తడవలు ఆడుకుంటూ పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే ఆడు కింద పడితే పడ్డాడా నవ్వుకొని ఎగతాళి చేస్తారు. ఆడి గుంట ఏదో మెరకేదో అర్థం కాక ఆ తడవలు ఆడుతా తడుపోయి గుంట్లో పడితే అరే ఇడు గుడ్డోడు పడ్డాడు ఎగతాళి చేస్తారు. అరే కనికరం ఒకటికి రా నాయన. చెప్పనా, నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగు తమ్ముడు, నువ్వు ఏడిస్తే కొంతమందికి చీదరమ్మా, నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది. నీ ఏడుపును చూసి కనికరపడరు, గద్దిస్తూ ఉంటారు, నీ నోరు మూపియటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ నోరు మూపియటం కాదు, ఆని పక్షంగా పోయి కేక వేయాలి. ఆ నోరు మూపియటం కదండి, పక్షంగా ప్రభువా అయ్యో పాపం గుడ్డోడయ్యా అయ్యా గుడ్డోడని కేక వేయాలి. ఆ నోరు మూపిస్తున్నారు. వాళ్ళ మాటలు నిజంగా నోరు మూస్తే ఇక జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు. కడుపులో మండింది వానికి కూడా, తెలియగలడు వాడు, తిక్కలోడు కాదు. కడుపులో మండిపోయి రే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు, నా మీద కనికర పడేవాళ్ళ మీరా, ఆయన కళ్ళు లేనుండ్రా, ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు, పుండ్రా ఇక్కడ ఒక జీవోత్సవం ఉందని చెప్పండి రా, చావలేక బతకలేక జీవోత్సవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండి రా. మీరు ప్రేమ గలవాళ్ళు అయితే నా నోరు మూపిస్తారా? ప్రేమను బిడ్డవారా, నీ ఇంట, నీ సమీపంలో, నీ సమాజంలో, నీ దగ్గర వేదనతో, బాధతో, దుఃఖంతో ఆక్రోశించే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నావా? లేదా వాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభువా అంటున్నావా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? నువ్వు సోదాపడి నోళ్ళు మూపించే ప్లేస్ తీసుకున్నావా? లేదా అలా పక్షంగా పోయి ప్రభువా అని కేక వేసే ప్లేస్ తీసుకున్నావు? ఏ ప్లేస్ తీసుకున్నావు? దీనుని చూసినప్పుడు నీ గుండె కదులుతుందా? నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా? అయ్యో ప్రభువా ఆత్మలను ఆయన అంధకారంలో ఉన్నారు, గుడ్డివారై ఉన్నారు ప్రభువా, వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్లు కారుతున్నాయా? నీ కళ్ళు చెమరుస్తున్నాయా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? ప్రజల పక్షంగా, దీనుల పక్షంగా గద్దించి వాళ్ళకు వచ్చే ఆ కృపను పోగొట్టే ప్లేస్ తీసుకున్నావా? లేకపోతే వాళ్ళ కోసం పరిగెత్తి ఆయన నిలయసేస్తే ప్లేస్ తీసుకున్నావా? కడుపులో మండిపోయింది, ఆయన ఆపకుండా నన్ను ఆపుతారిందిరా. మీరు ఆపాల్సింది ఆయన్ని రా, కళ్ళున్నోళ్ళు రా, మీరు పరిగెత్తాలి, మీరు పరిగెత్తగలరు. నేను ఎట్టున్నాడని పరిగెత్తేదిరా. ఇవన్నీ ఆయనకి తెలుసు. చక్క 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 నడుస్తానే తక్కువని ఆగాడు. ఆయన ఎందుకు పోతాడు? ఆయన దాటిపోయేవాడు కాదైతే, దాటిపోయేవాడు కదా, ఆయన ఆగాడు. చకా నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి? ఎప్పుడైతే ప్రభు ఆగాడో, ఆగి ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఆగి ఏం చేశాడు తెలుసా? వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు పోయి అంటున్నారు, అప్పుడు పోయి ఏమంటున్నారు చూడ, చదువున్నాను ఒకసారి, చదువున్నానా? ధైర్యము తెచ్చుకొను. అబ్బాబాబాబాబాబాబా, ఎంత ఓదార్పు! ఎప్పుడు? అప్పుడు మళ్ళా జాలి గొలిపే మాటలు మాట్లాడుతున్నారు. జాలి గొలిపే మాట. ధైర్యం తెచ్చుకోయ్యా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యం తెచ్చుకోయ్యా. ఇప్పుడు దాకా నోరు మూయమని గద్దిస్తారు కదరా, ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు? అది మనుషుల తత్వం, అది మనుషుల నేచర్. అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా బట్టి, ధైర్యం తెచ్చుకోనము, మీ మాటలు వద్దురా నాయన, నాకు మీకు దండం పెడతాను, నన్ను తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి. మీ గద్దింపులు వద్దు, మీ ఓదార్పులు వద్దు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి రా. వెళ్ళి నిలబడితే చెప్పు, నేను నీకేం చేయకూర్చున్నావు? ప్రభువా, ఈ 2
కళ్ళు లేవు, అంధకారంలో బ్రతుకుతున్నాను, చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను, శాపాన్ని అనుభవిస్తున్నాను. నాకు దృష్టి ప్రసాదించు. ఇంకా నేనేమి వేరేదే ఆశించట్లేదు. నా కళ్ళు బాగు చేయి. నాకు అవసరమైనవి నీవు కోరినట్టే నీకు అగునుగాక. వెళ్ళు. రెండు అడుగులు వేసాడు, రెండు కళ్ళు కనపడ్డాయి, చూపు వచ్చేసింది. లేఖనంలో ఏం రాసిందంటే మార్కు సువార్తలో, అతడు ఆయన వెంబడి వెళ్ళినాం. బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా, యేసుతో కూడా వెళ్ళాడు. యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు వెళ్ళు, యేసు అంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను. ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించే మాట్లాడాడు. ఆమె దగ్గర కూడా అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ పట్టుదల, వాళ్ళ మొండితనం, ఎవరిని లక్ష్య పెట్టని, అవమానాలను లక్ష్య పెట్టని, వ్యతిరేక స్వరాలను లక్ష్య పెట్టని వారి విశ్వాసం, వారి మొండితనం ఆయనకు నచ్చింది. ఇక్కడ మెచ్చుకున్నాడు, అక్కడ మెచ్చుకున్నాడు. ఆయనకి హృదయాలు తెలుసు, మనుషులకి ఏం తెలుసు? ప్రియులారా, ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూడండి. నాకు తెలిసి అంత ఒక 5 నిమిషాల సన్నివేశం అది. నాకు తెలిసి ఒక 5 minutes లేదా ఒక 10 నిమిషాల సన్నివేశం జరిగి ఉంటుందేమో. యేసు ప్రభుకి ఆమెకి జరిగిన మాటలతో మనం అంచనా వేస్తే. కానీ మన బ్రతుకాలానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయం, ఒక మంచి పాఠం అందులో ఉంది. సమస్యను గుర్తుపట్టడం, దానికి పరిష్కారం ఎక్కడుందో అంచనా వేయటం, ఆ పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అతిశయాన్ని చూపి దాటి వెళ్ళకపోవటం, మొండికి పడి ఆయన వెంటాడటం, ముఖం మీదనే ఆయన తృణీకరించిన, తిరస్కరించిన, పట్టించుకున్నట్టుగా వ్యవహరించిన, మ్రొక్కి బ్రతిమాలుకోవటం దేవుణ్ణి ఆకర్షించింది. ఒక్కొక్క పాఠం ఉంది ఆమె దగ్గర. ఆమె చేసిన ప్రతి స్టెప్ ఒక పాఠమే, ఆమె చేసిన ప్రతి క్రియ ఒక పాఠమే. ఎందుకంటే నా ప్రభు ఆమెకి అక్కడ కూతుర్ని స్వస్థపరచడం కాదు, చరిత్ర పుటలలో, పరిశుద్ధ గ్రంథములో ఆమె స్టోరీ వచ్చేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దాదాపు 2000 సంవత్సరాలుగా ఆమె చరిత్రని ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఆమె చరిత్ర వినబడుతూనే ఉంది. మరి గొప్పది కదా, గొప్పది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. మరి గొప్ప విశ్వాసాన్ని మీరు కనపరుస్తారా? ముందు చెప్పిన విషయాలు గుర్తున్నాయా? సమస్య ఒకటైతే సమస్య ఇంకొకటి అని మీరు అనుకోవద్దు, మోసపోవద్దు. అసలు సమస్య ఏమిటో తెలుసుకున్నట్లు దేవుని ముందు కనిపెట్టుట అనేది మానొద్దు. సమస్యను ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్టయితే దాని పరిష్కారం కూడా ఆయన దగ్గరే ఉంటుందని మర్చిపోవద్దు. మూడవది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించొద్దు. విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు. ఏమండి, ఇది మూడవదిగా చెప్పాను ఇందాక. ప్రార్థనకు జవాబు రాలేదు అని వెనదిరగొద్దు, మానొద్దు. ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు, కనిపెడుతుండొచ్చు. నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ నిరీక్షణను, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. దానియేలు విశ్వాసం 21 దినం పరీక్షింపబడింది. పరీక్షింపబడింది అంటే అడ్డగింపబడింది. అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియేలు అసలు ఎంతవరకు ఉంటాడని. 21 రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు. ఆన్సర్ రాలేదులే, దేవుడు చెప్పదలుచుకోలేదేమో అని లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళలా. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఏదో జరిగింది, నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా?
ఇస్తాడు. మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది, అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రార్థన, ఒకవేళ దానియేలు ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దూత కిందకు వచ్చేవాడా, పైకి వెళ్ళిపోయేవాడు? మళ్ళీ మీరు చెప్పండి. దానియేలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి, ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దూత రావటానికి అవకాశం ఉండేదా? కిందికి వచ్చేవాడా దూత, గాబ్రియల్ దూత? పైకి వెళ్ళిపోయాడా? యా, దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం ఏంటో తెలుసా? ఆన్సర్ వచ్చిందాక దానియేలు లేవడని దేవుడికి తెలుసు. అది ఆయన ఇరుగును కదా. 21 రోజు కాదు, ఇంకా 14 రోజులైనా సరే కూర్చుంటాడు. మొండోడు మామూలుడు కాదు. దానియేలు అంటే నాకు బహుప్రియుడు. నీకు ఆన్సర్ రాకపోతే ఎందుకు వదిలేస్తావు ప్రార్థనని? అలాగే చెప్తున్నాను, అన్ని విషయాల కోసం ప్రార్థన చేయటం ఉంది, ఒకే అంశం కోసం పోరాటం కూడా. అది దేవుని ముందు పెట్టి ఆ ఒకే విషయాన్ని సాధించేంత వరకు పట్టు వదలక ప్రార్థన. నీ పిల్లలది కానీ, నీ ఫ్యామిలీ ఏది, నీ ప్రయత్నాలు కానీ, తమ్ముడు నీది ఏదైనా సరే రోజు గోజాడు. ఇసుగు పుట్టాలి ఏసైకి. రోజు నాకు తెలియదు దాని సంగతి తేల్చని కూర్చో. ఖచ్చితంగా నీకు అటో ఇటో తేల్చకపోతే అప్పుడు అడుగు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. ఖచ్చితంగా తెలుస్తాడు. నేను చాలా పొందుకున్నాను. ఒక దర్శనం కోసం కాచుకుంటే 3 విధముల నాకు ప్రయోజనాన్ని చూపించి నడిపించాడు. ఇప్పుడు కూడా చాలా ఇష్టం నాకు అట్లాంటి మొండోళ్ళు దొరికితే వాళ్ళతో కలిసి అట్లా ప్రార్థనలో గడుపుదామని. అలా దేవుని ముందు గడపడం ఎక్కువ ఇష్టం నాకు. పిచ్చోళ్ళు ఏం పెద్ద తగలటల్లా. ఇప్పుడు అంత సోదరులు తయారయ్యారు. అంత పై పైన భక్తి. దేవుని ముందు అలా కనిపెట్టుకుందాం, అలా కాచుకుందాం, కొద్ది రోజులు అలా ప్రార్థనలో గడుపుదాం, వస్తావని అడిగేవాళ్ళు లేరే. ప్రతి ఒక్కడి జేబులో ఒకటి ఉండగా అదే పిచ్చి మత్తెక్కినట్టు ఎక్కింది అందరికీ. ఆలోచన చేయండి. ఇది రాత్రి వేళ చెప్పించాడు దేవుడు ఈ విషయాల్ని. తెల్లారేటప్పటికి మర్చిపోతారో, లేకపోతే హృదయంలో భద్రం చేసుకొని ఇక పోరాటం మొదలుపెట్టి ఈ రాత్రి నుంచే స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం. ఈరోజు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు కాసేపటికి ఇక మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ నైట్ దేవునితో గోజాడుకునే ఛాన్స్, నీ సమస్యను దేవుని ముందు పెట్టే ఛాన్స్. ఈరోజు ఏ విషయాల కోసం నలుగుతున్నావో ఈ రోజు నుంచే ఆ అంశం కోసం ప్రార్థన చేయడానికి మొదలు పెట్టే ఛాన్స్ ఈరోజు ఈ రాత్రి వేళ నీకు అవకాశం దొరికిద్ది. ఈ ప్రార్థనకు ప్రత్యేక విలువ ఉందండోయ్. దేవుడు నిన్ను దర్శించిన దాకా వదలొద్దు. ఆ భక్తిని సాధన చేయండి. జవాబు ఇచ్చిన దాకా వదలొద్దు. నా ప్రభు అనాలా, నా కుమారి నీ విశ్వాసం గొప్పదిరా తల్లి అనాలా. నా కుమారుడా నీ విశ్వాసం గొప్పది అనిపించుకుందామా? అలా సిద్ధపడదామా? చాలు, ఇక పెద్ద మ్యాటర్ ఏం అవసరం. కృప మనకు తోడై ఉండును గాక. ఇంకెందుకు మళ్ళీ ఇంకా భర్తిమయ్యి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను. పో అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును కాకపో అంటే ఆ ఘడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది. ఏమి ఇంటికి అడిగిపోయి ఆ వర్తమానం కూడా కూతురికి చెప్పలా. ఏం పోయేసరికి కూతురు బాగుపడి అమ్మకి ఎదురు వచ్చిందమ్మా, నాకు తగ్గిపోయిందమ్మా, నేను బాగున్నాను అనుకుంటా. అలాంటి మొండి తల్లిగా, మొండి తండ్రిగా నీవు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే అలా చేస్తాడండి దేవుడు కార్యాలు. కొడుకు వచ్చాడని సందడిగా పండగ పిండి వంటలు చేస్తుంది తల్లి. పాపం కాలు జారిపడి కాలు ఇరిగిపోయింది. జో గారి తండ్రి దానియేలు గారి సాక్ష్యంలో నేను చదివాను. రెండుగా విడిపోయిన కాలు.
వాళ్ళ భక్తే వేరండి. పెద్దోళ్ళు అప్పటి తరపు వాళ్ళ భక్తి, ఆ మొండితనం, ఆ పట్టుదల, ఆ విశ్వాసం సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే బండి కట్టాలి. ఆ రాత్రి వేళ బండి ఎవరు కట్టరు, అల్లాడిపోతుంది, కాలు విరిగి. ఏం చేయాలా? అప్పటి రోజుల్లో ఎడ్ల బండిలేగా, టౌన్కు తీసుకెళ్ళాలంటే ఎడ్ల బండి మీద. చదువుతూ పాపం సెలవులు కొడుకు వచ్చాడని పిండి వంటలు చేసి హడావుల్లో పడి కాలు ఇరగొట్టుకుంది. ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా? సరికి తెల్లారినాక ఆమెను బండి కట్టుకొని తీసుకొని పోవాలి. సరే, తెల్లారినాక తీసుకెళ్దామని వాళ్ళు వదిలేశారు. ఆయన మాత్రం ఆమె బెడ్ మీద పండుకోబెట్టి తల్లిని ఆమె పడక దగ్గర మోకాళ్ళు వేశాడు. తెల్లవార్దులు ప్రార్థన చేశాడంట. నా తల్లి కాళ్ళను స్వస్థపరచు, ముట్టు, ఒక్కసారి నువ్వు ముట్టు, ఒక్కసారి నువ్వు ముట్టు, ఒక్కసారి నువ్వు ముట్టు, నువ్వు తాకు తండ్రి. ఆమె నా కోసం దెబ్బతింది, నా పిచ్చి తల్లి నా కోసం దెబ్బతింది, నా కోసం కాలు కొట్టుకుంది, నాకు ఆహారం తినిపించాలని నా తల్లి ఈ బాధపడింది. నా దేవా, నా తల్లిని ముట్టు, నా తల్లిని స్వస్థపరచని. ఆ పడక దగ్గర మోకాళ్ళుని గోజాడి ప్రార్థన చేస్తా ఉంటే తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చిందంట. తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చింది. తుళ్ళిపడింది ఆమె. అప్పటిదాకా ఇరిగిన దగ్గర ఒక రకమైన సలుపు బాధ ఉంటుంది, జాలు, అదొక రకమైన బాధ ఉంటుంది విరిగిన దగ్గర. అది విరిగిన వాళ్ళకే తెలుసు, విరగని వాళ్ళకి తెలియదు. ఆ బాధను అనుభవించిన ఆమె ఆ క్షణంలో ఒక్కసారిగా ఆ బాధ మటుమయమైపోయింది. తర్వాత చూస్తే విరిగిన కాలు అతుక్కొని ఉంది, మామూలుగా అయిపోయింది కాలు. ఇక బండి కట్టాల్సిన అవసరం రాలా, తెల్లారి మామూలుగా నడుస్తుంది. అసలు ఇలాంటి కార్యాలు జరిగినాయి అంటేనే ముందు అసలు విశ్వాసం ఉంటుందా కొంతమందికి? ఏదో చెబుతారు కానీ జరిగినాయి అంటావా? పట్టుదలగా ప్రార్థన చేస్తే తండ్రి సన్నిధి పరిచర్యలో పట్టుదలగా ప్రార్థన చేస్తే అది 2006 సంవత్సరం అయిపోయింది. 2007 స్టార్టు, 31st నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఒక ఆమెను తీసుకొచ్చారు. డెడ్లీ కండిషన్లో ఉంది. ఆమె తెచ్చినప్పుడే డౌట్ వచ్చింది, నాకు అయిపోయింది రే నాయన. కరెక్ట్గా సగం ప్రార్థనలో ఉన్న ఇట్లా మధ్యరాత్రిలో కరెక్ట్గా ఈ జామున చచ్చిపోయింది. పరిచర్య అప్పుడే స్టార్టు, చర్చిలో చచ్చిపోయిందని మళ్ళీ గందరగోళం. ఏం చేయాలా? అయితే దేవుని కృప, ప్రార్థన చేశా, విశ్వాసుల చేత చేపించా, మొత్తం చేత చేపించా. దేవుని కృపను బట్టి పోయిన ప్రాణం వచ్చింది. నేను ఎరగని అనుభవాలు కాదు, నేను చూశాను, నేను అనుభవించాను. అవకాశమే లేదు. దేవుడు బ్రతికించాడు అని అంటే వేదన పడ్డా. చర్చిలో ఇలా జరిగితే ఎలాగానే. ఇప్పుడు ఈ మాట తీసుకొని ఇంకా గుట్టకొట్లాడే వాళ్ళందరం తీసుకొచ్చి లేపురా అంటారేమో మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఇక అంత గుట్టకొట్లాడే శాంతిలు మొత్తం తెచ్చిదా లేవు. నాకు తెలియదు, నేనే కదా, నా ఆత్మీయ బిడ్డలు మొత్తం ప్రార్థన చేశాం, దేవుడు బ్రతికించాడు. ప్రియులారా, అలా కార్యాలు చూశాను నేను. ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటేనే ఆయన కృప.